పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్ల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు ఉద్యోగులు. ఏటీఎంల్లో నగదు నింపే కస్టోడియన్లు పక్కా ప్రణాళికతో కొత్త నోట్లను నొక్కేస్తున్నారు. ఏటీఎంల్లోని టెక్నికల్ ట్రిక్స్ తెలుసుకుని బ్యాంకులు, ఏజెన్సీలను బురిడి కొట్టిస్తున్నారు కస్టోడియన్ కేటుగాళ్లు. ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్ల దోపిడీ కేసును ఛేదించారు సీసీఎస్ పోలీసులు. గత వారం సిటీలో లాజిక్ క్యాష్ ఏజెన్సీలో కస్టోడియన్లు దోచేసిన 1,88,00,000 నగదు కేసులు సూత్రధారి ఏజెన్సీ మేనేజర్ గా తేల్చారు పోలీసులు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంలో డబ్బును రీఫిల్ చేసేందుకు లాజిక్ క్యాష్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఏజెన్సీ ఒప్పందం కుదుర్చుకుంది. కొన్నేళ్లుగా ఈ సంస్థ సిటీలోని కొన్ని రూట్లలోని ఏటీఎంలో క్యాష్ రీఫిల్ చేస్తోంది. ఎస్బీఐకి చెందిన 80 ఏటీఎంలో నగదు నింపే వినయ్ కుమార్ అండ్ గ్యాంగ్ గత 3 ఏళ్లుగా తక్కువగా రీఫిల్ చేస్తోంది. 2014 నుంచి ఏటీఎంలో క్యాష్ తక్కువగా నింపి రాతపూర్వకంగా మాత్రం డబ్బులు నింపినట్టు రికార్డ్ చేసింది ఈ 5 సభ్యుల ముఠా. క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కంపెనీ సిసిఎస్ లో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు దట్ వాళ్ళ ఎంప్లాయీస్ కొందరు ఒక ప్లాన్ చేసి వాళ్ళ ఏటీఎంస్ నుంచి క్యాష్ ఫిల్ చేయకుండా విత్డ్రా చేసుకుంటూ ఆల్మోస్ట్ 1.88 crores వర్త్ ఆఫ్ క్యాష్ మిస్అప్రోప్రియేట్ చేశారు. దానికి కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ వాళ్ళ ఎంప్లాయీస్ కొంతమంది తర్వాత వాళ్ళ అకంప్లిసెస్ కి అరెస్ట్ చేస్తూ ఇప్పుడు వరకు నియర్లీ 1.09 crores క్యాష్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఆఫ్ 2 plots, గోల్డ్ ఆర్నమెంట్స్ వర్త్ 2 lakhs, ఒక 2 bikes, కొన్ని సెల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. దే ఆర్ బీన్ డూయింగ్ దిస్ ఫ్రాడ్ సిన్స్ అ లాంగ్ టైమ్. అంటే 2014 నుంచి చిన్నగా ఏటీఎంస్ నుంచి క్యాష్ విత్డ్రా చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో భారీ మొత్తంలో ఏటీఎం క్యాష్ లో తేడా రావడంతో అనుమానం వచ్చిన బ్యాంక్ అధికారులు ఎంక్వైరీ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,88,00,000 రూపాయలు దారి మళ్లినట్టు గుర్తించారు. దీంతో సీసీఎస్ పోలీసులకు ఏజెన్సీ రీజనల్ మేనేజర్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో నిందితులైన లాజిక్ క్యాష్ బ్రాంచ్ మేనేజర్ వినయ్ కుమార్, కస్టోడియన్లుగా పనిచేసే నాగరాజు, శ్రీనివాస్, సాయి కుమార్, రాజును అరెస్ట్ చేశారు. వీరంతా ప్రీ ప్లాన్డ్ గా ఏటీఎంలో నింపాల్సిన క్యాష్ ను దారి మళ్లించి ఫ్లాట్లు, మోటార్ వాహనాలు కొనగా మరికొందరికి వడ్డీ రూపంలో నగదును అప్పుగా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుల నుంచి 1,09,00,000 నగదు, ఫ్లాట్లు, వాహనాలను సీజ్ చేశారు. వినయ్ కుమార్ అనే పర్సన్ హూ హాస్ బీన్ అరెస్టెడ్, ఆయన మేనేజర్ లెవెల్ లో ఉన్నాడు. సో ఆయనకి ఐడియా బేసికల్లీ ఉంటది ఏ రూట్స్ లో ఆడిట్ జరుగుతుంది అండ్ ఆల్. సో ఎక్కడెక్కడ టీమ్స్ ఆడిట్ కోసం వస్తున్నారో ఆయనకి ఐడియా ఉంటది కాబట్టి ఆయన ఆ రూట్స్ లో క్యాష్ అంటే ఏటీఎంస్ లో పెట్టిన క్యాష్ కి వేరే ఏటీఎంస్ నుంచి తెచ్చి అడ్జస్ట్ చేసుకుంటూ మేనేజ్ చేసుకున్నారు. కానీ మొన్న ఈ డిమానిటైజేషన్ తర్వాత వెన్ లార్జ్ స్కేల్ కొత్త క్యాష్ తగ్గింది, వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి దెన్ ద కంపెనీ వాళ్ళకి ఇచ్చిన కాంట్రాక్ట్ కంపెనీ ఇద్దరు కలిసి దే డిడ్ ఆడిట్. అప్పుడు ఒక ఏటీఎం లో కొంచెం క్యాష్ షార్టేజ్ దొరికింది. దెన్ ఎంటైర్ రూట్ అండ్ ఆ సెక్టర్స్ లో చెక్ చేస్తే చాలా ఏటీఎంస్ లో ఈ క్యాష్ విత్డ్రా అంటే మిస్అప్రోప్రియేట్ అయినట్టు తెలిసింది. ఆల్మోస్ట్ 1.88 crores. కొత్త నోట్లను దారి మళ్లించిన ఈ గ్యాంగ్ కమిషన్ దందా చేసినట్టు గుర్తించారు పోలీసులు. వీరి వెనుక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఆరా తీస్తున్నామంటున్నారు.